హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో మొదటి భాగమైనటువంటి భూభాగం గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. భూభాగము ఇది మొదటి భాగం. మొత్తం 1 నుంచి 4 ఆర్టికల్స్ ఉంటాయి ఈ భూభాగంలో. ఇప్పుడు మనం చూసుకుంటే వన్ బై వన్ అసలు ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్స్ యొక్క వివరణ ఏంటి, అసలు భారతదేశం ఎన్ని రాష్ట్రాలుగా ఉంది, స్టార్టింగ్లో సిస్టమ్ ఎలా ఉండేది, రాష్ట్రాలుగా ఎలా ఏర్పడినది, ఎన్ని రాష్ట్రాలు అనేవి ఉన్నాయి, ఆ తర్వాత ఏ రాష్ట్రాలు ఆవిర్భవించాయి, ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు, మధ్యలో ఏదైనా కమిటీలు వేసారా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము డీటెయిల్గా మనము తెలుసుకుంటాం. ఓకే, ఏంటి అంటే మొదటి భాగం భూభాగము. మనకు మొదటి భాగం భూభాగం. ఇందులో మనకు 4 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఆర్టికల్ నెంబర్ 1, మొదటి ఆర్టికల్ నెంబర్ 1 ఏంటి అంటే భారతదేశం రాష్ట్రాల కలయిక. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే భారతదేశము అనేది ఒక రాష్ట్రాల కలయిక. భారతదేశం అనేది ఒక రాష్ట్రాల కలయిక. యూనియన్. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది అని చెప్పుకున్నాం. సమాఖ్య, అధికారాల పంపిణీ. సమాఖ్య అనే పదాన్ని మనం రాజ్యాంగంలో ఎక్కడా కూడా చేర్చలేదు. ఏ పదం చేర్చాము? యూనియన్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. యూనియన్ అనే పదాన్ని కెనడాను ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ గారి సూచనల మేరకు భారతదేశంలో, భారత రాజ్యాంగంలో యూనియన్ అనే పదాన్ని చేర్చడం జరిగినది. చూడండి, భారతదేశం అనేది ఒక రాష్ట్రాల కలయిక. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ అనే పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించాము? కెనడా నుంచి గ్రహించాము. అయితే ఎవరి సూచన మేరకు? అంబేద్కర్ గారి సూచన మేరకు. ఎందుకని అంటే సమాఖ్య అంటే ఏంటి? ఫెడరేషన్, ఫోడస్. ఫోడస్ అంటే ఏంటంటే ఒప్పందం. అంటే ఒప్పందం ద్వారా భారతదేశంలో రాష్ట్రాలు అనేవి ఏర్పడలేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒప్పందం ద్వారా ఏర్పడలేదు అనమాట. అంటే ఒప్పందం ద్వారా ఏర్పడినవి ఏంటి? ఎప్పుడైనా ఒప్పందాన్ని బ్రేక్ చేసి సపరేట్ దేశంగా ఉండొచ్చు. కానీ భారతదేశంలో అలా ఉందా? భారతదేశంలో అలా లేదు. భారతదేశము అన్ని రాష్ట్రాల కలయిక. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇందులో ఏమేమి వస్తాయి? మొదటి ఆర్టికల్లో భాగంగా రాష్ట్రాలు, వాటి భూభాగాలు. రాష్ట్రాలు కామా వాటి భూభాగాలు. కేంద్రపాలిత ప్రాంతాలు కామా వాటి భూభాగాలు. కేంద్రపాలిత ప్రాంతాలు కామా వాటి భూభాగాలు. అదేవిధంగా ఆర్జిత ప్రాంతాలు. ఇది మనకు మొదటి భాగం. భారతదేశము అనేది రాష్ట్రాల కలయిక. ఇండియా ఇస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇందులో భాగంగా ఏమేమి ఉన్నాయి? రాష్ట్రాలు, వాటి భూభాగాలు. ఓకే, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు. ఆర్జిత ప్రాంతాలు అంటే ఏంటి? ఒకప్పుడు మనకి సిక్కిం అనేది మనకు ఆర్జిత ప్రాంతం. జోగ్యాల్ రాజవంశ పరిపాలన కాలంలో ఉంది. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ, అదేవిధంగా గోవా, ఇలాంటివన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు భారత రాజ్యాంగంలో విలీనం కాలేదు. ఓకేనా? ఈ సిక్కిం భారతదేశంలో అయింది, దాద్రా నగర్ హవేలీ భారతదేశంలో అయింది, గోవా కూడా భారతదేశంలో విలీనం కావడం జరిగింది. అంటే స్టార్టింగ్ లో ఈ సిక్కిం అనేది చోగ్యాల్ రాజవంశ పరిపాలనలో భాగంగా ఉండేది. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ, గోవా కూడా అవి ఏంటి? పాండిచేరి ఆధ్వర్యంలో ఉండేవి.
ఓకేనా. ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా రావడము, దాద్రా హవేలీ 1952లో మనకు కేంద్రపాలిత ప్రాంతంగా రావడం జరిగింది. సో ప్రస్తుతానికి భారతదేశంలో ఆర్జిత ప్రాంతాలంటూ ఏమీ లేవు. ఓకేనా. మొదటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? భూభాగము, భారత భూభాగానికి సంబంధించిన అంశాలు. ఇందులో భాగంగా భారతదేశం అనేది ఒక రాష్ట్రాల కలయిక. ఇండియా ఇస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనకి యూనియన్ అనే పదం ఉంది. యూనియన్ అనే పదం మనం కెనడాను ఆదర్శంగా తీసుకుని మన భారత రాజ్యాంగంలో చేర్చారు. ఫస్ట్ లో రాజ్యాంగంలో లేదు, యూనియన్ అనే పదాన్ని చేర్చారు. ఓకే, కెనడాను ఆదర్శంగా తీసుకుని ఎవరి సూచన మేరకు? అంబేద్కర్ గారి సూచన మేరకు. ఇందులో ఏముంటాయి? రాష్ట్రాలు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, ఆర్థిక ప్రాంతాలు అనేవి ఉండేవి. అయితే ఆర్థిక ప్రాంతాలను ఏం చేశారు? ఆర్థిక ప్రాంతాలని తొలగించడం జరిగింది. అంటే భారతదేశంలో అయినాయి కాబట్టి ప్రస్తుతం ఆర్థిక ప్రాంతాలు అంటూ ఏమీ లేవు. ఓకే, ఇది మనకు మొదటి ఆర్టికల్. ఆర్టికల్ నెంబర్ 1, భారతదేశం అనేది ఒక రాష్ట్రాల కలయిక. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 2. ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుంది అంటే భారత భూభాగాల మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. అంటే ఏంటి? భారత భూభాగం మీద మార్పులు చేసే అధికారం, ఆ హక్కు, ఆ అధికారము ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఉంటుంది. భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఎవరికి ఉంటుందంట? పార్లమెంటుకు ఉంటుంది. అంటే భారత భూభాగం మీద చట్టం చేసేది ఎవరు? పార్లమెంట్. భారత భూభాగం చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ భూభాగం ఉంది, రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అన్నా, లేదా కొంత భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలి అన్నా, ఇతర దేశాల నుంచి ఏదైనా భూభాగం భారతదేశం తీసుకోవాలి అన్నా కానీ చట్టం చేసేది ఎవరు అంటే పార్లమెంట్. అంటే ఏంటి అంటే ఇందులో ఆర్టికల్ 2లో అంతర్గతంగా కానీ లేదా బహిర్గతంగా కానీ భారత భూభాగం మీద అంతర్గతంగా లేదా బహిర్గతంగా భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? చట్టం ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. ఎలా? అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా కావచ్చు. అంతర్గతంగా అంటే ఏంటి? మనమే అంటే భారతదేశంలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కానీ, నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఏదైనా ప్రాంతాలను సర్దుబాటు చేసే విషయంలో కానీ. బహిర్గతంగా అంటే ఏంటి? ఇతర దేశాలకు. ఇక్కడ అంతర్గతంగా చేసినప్పుడు సాధారణంగా చట్టం చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టము అట్లా. అంటే ఇక్కడ ఏంటి? రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతర్గతంగా మార్పులు చేర్పులు చేసేటప్పుడు. అదే బహిర్గతంగా అంటే భారత భూభాగాన్ని ఇతర దేశాలకు ఇచ్చిన, ఇతర భూభాగాన్ని భారతదేశం వారు తీసుకున్నా ఏం చేయాలి? కన్ఫామ్ గా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఏం చేయాలా? మార్పులు చేర్పులు చేయాలి. అంతర్గతంగా అయితే చట్టం సరిపోతుంది. అదే బహిర్గతంగా అనుకో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పులు చేర్పులు చేయాలి. ఓకేనా? అదే విధంగా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బహిర్గతంగా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే. ఎగ్జాంపుల్ ఏంటి? 9వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చాం. బేరుబారి ప్రాంతాన్ని ఏం చేసాం? పాకిస్తాన్కి ఇచ్చాం. అదేవిధంగా కూచ్ బిహార్ దీవులు మనం తీసుకోవడం జరిగింది. కూచ్ బిహార్ దీవులు. అదేవిధంగా 30వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం అనేది భారతదేశంలో విలీనం కావడం జరిగింది. అదేవిధంగా 100వ రాజ్యాంగ సవరణ ద్వారా బంగ్లాదేశ్ కి కొంత భూభాగం ఇచ్చాం, బంగ్లాదేశ్ నుంచి కొంత భూభాగాన్ని స్వీకరించాము. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏం పాయింట్? ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుంది?
భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. అయితే అంతర్గతంగా బహిర్గతంగా? అంతర్గతంగా అధికారం భారత ప్రభుత్వానికే అనగా భారత పార్లమెంట్కే, బహిర్గతంగా అధికారం భారత పార్లమెంట్కే కలిగి ఉంటుంది. అంతర్గతంగా అంటే భారత సరిహద్దుల లోపల, భారత భూభాగం లోపల అంతర్గతంగా మార్పులు చేర్పులు చేయాలంటే చట్టం చేస్తే సరిపోతుంది. అదే బహిర్గతంగా అయితే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పులు చేర్పులు చెయ్యాలి. అంటే ఏంటి? భారత భూభాగాన్ని ఇతర దేశాలకు ఇచ్చిన, ఇతరుల భూభాగాన్ని అంటే ఇతర దేశాల భూభాగాన్ని మనం స్వీకరించిన ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి? 9వ రాజ్యాంగ సవరణ ద్వారా వేరుబారి ప్రాంతం, 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం ప్రాంతాన్ని మనం ఏం చేసాము? భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఓకేనా? 9వ రాజ్యాంగ సవరణ, 36వ రాజ్యాంగ సవరణ అది. ఇది 2వ ఆర్టికల్. చూడండి జాగ్రత్త, మరోసారి చెప్తున్నా. ఆర్టికల్ 1 ఏం తెలియజేస్తుంది? చూడండి, భాగము అంటే ఏం లేదండి, మొదటి భాగము. భాగం అంటే ఒక అంశం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదే భాగం. మనకి 25 భాగాలు ఉన్నాయి. ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఆ భాగంలో ఆ అంశం మీద ఒక్కొక్క ఆర్టికల్ అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు భూభాగం మీద 4 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో మొదటి ఆర్టికల్ ఏంటి? భారతదేశం అనేది ఒక రాష్ట్రాల కలయిక. ఓకే, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ మనకి యూనియన్ అనే పదాన్ని వాడాము. యూనియన్ అనే పదాన్ని మనము కెనడా నుంచి గ్రహించడం జరిగింది అంబేద్కర్ గారి సూచనల మేరకు. అదేవిధంగా రాష్ట్రాలు వాటి భూభాగాలు ఇందులో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాల గురించి ఉంటుంది. ఆర్జిత ప్రాంతాలు అని ఉంటుంది. అయితే ఆర్జిత ప్రాంతాలు అనేది మనకు ఫస్ట్ లో లేదు. ఓకే, ఆర్జిత ప్రాంతాలు అనేవి ప్రస్తుతానికి లేవు, ఫస్ట్ ఉండేది. ఆ తర్వాత సిక్కిం, దార్జిలింగ్, గోవా, ఈ డైవిడామన్ ఇవన్నీ భారతదేశంలో విలీనం కావడం వలన ప్రస్తుతము భారతదేశంలో ఆర్జిత ప్రాంతాలు అంటూ ఏమీ లేవు. ఆ తర్వాత ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుంది? భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. అంటే అధికారం ఎవరికి ఉంటుంది అంట? పార్లమెంట్ కలిగి ఉంటుంది. భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. ఓకే, ఈ అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ, అంతర్గతంగా చట్టం చేసే అధికారము అంతర్గతంగా అయితే చట్టం చేస్తారు, రాజ్యాంగ సవరణ అవసరం లేదు. బహిర్గతంగా అయితే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. మన భూభాగాన్ని ఇతరులకు ఇచ్చినా, ఇతరుల భూభాగాన్ని మనం స్వీకరించినా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఇది ఆర్టికల్ నెంబర్ 2. నెక్స్ట్ ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. చూడండి, ఆర్టికల్ 3 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 3 ఏం తెలియజేస్తుంది అంటే, ఆర్టికల్ నెంబర్ 3 భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటే ఏముంటది? ఇందులో ఏ అంశాలు ఉంటాయి? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఒకవైపు నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసిన, రాష్ట్రాల సరిహద్దుల పేర్లు మార్చిన, ఓకేనా, రాష్ట్రాల పేర్లు మార్చిన, సరిహద్దులు మార్చిన, రాష్ట్రంలో కొంత భూభాగం ఇతర వాటికి ఇచ్చిన, రాష్ట్రాల మధ్య అడ్జస్ట్మెంట్ చేసిన, దాన్ని ఏమంటామంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాం. అలా చేసే అధికారం ఎవరికి ఉంటుంది? అలా చేసే అధికారము పార్లమెంట్ కలిగి ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడము పార్లమెంట్ అధికారం కలిగి ఉంటుంది. జస్ట్ సింపుల్ మెజారిటీ సరిపోతుంది అనుకో మనం చెప్పుకున్నాం. సాధారణ మెజారిటీ, దృఢ లక్షణాల కలయికలో. ఓకేనా? చూడండి ఏంటి అంటే
భారత్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం ఉంటుంది, పార్లమెంటుకే ఉంటుంది. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా ఏంటి? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి? నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అన్నా, రాష్ట్రాల పేర్లు మార్చాలి అన్నా, సరిహద్దులు మార్పులు చేయాలి అన్నా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్పులు చేర్పులు చేయాలి అన్నా. సపోజ్ మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు? 2014లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు విభజించారు కదా, అదే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ. అదేవిధంగా మళ్ళీ తర్వాత ఏం చేశారు? తెలంగాణ ఖమ్మంలో ఉన్న 7 మండలాలను ఏం చేశారు? ఆంధ్రాకు బదిలీ చేశారు, అది కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణే. పశ్చిమ బెంగాల్ కాస్త పశ్చిమ బంగా, ఒరిస్సా, ఒడియా అంటే ఇక్కడ మనకు ఒరిస్సా, ఇలా రాష్ట్రాల పేర్లు మార్చారు. మద్రాస్ పేరు తమిళనాడు, బొంబాయి పేరు మహారాష్ట్ర, ఏం చేశారు కదా. ఇది 3వ ఆర్టికల్ ప్రకారమే. ఓకేనా? 3వ ఆర్టికల్ ప్రకారమే. అంటే ఏంటి అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా నూతన రాష్ట్రాల ఏర్పాటు, నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్ల మార్పు, రాష్ట్ర భూభాగాలను ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, ఒక రాష్ట్ర భూభాగాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడం, ఓకేనా? ఒక రాష్ట్ర భూభాగాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడం. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి? నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్లు మార్పు, ఒక రాష్ట్ర భూభాగాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడం. ఓకే, ఇవన్నీ కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగమే. అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అన్నా, రాష్ట్ర సరిహద్దులో మార్పులు చేర్పులు చేయాలి అన్నా, రాష్ట్రాల పేర్లు మార్చాలన్నా, ఒక రాష్ట్ర విభాగాలు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్నా, అంటే మనం అందరికీ చెప్పుకున్నాం కదా 2వ ఆర్టికల్లో, అంతర్గతంగా మార్పులు చేర్పులు చేయాలి అంటే పార్లమెంట్ సాధారణ చట్టం చేస్తే సరిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనేది సపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది. ఏ చట్టం ప్రకారం? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం. ఓకేనా? అంటే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 ప్రకారం దాన్ని ఏం చేశారు? విభజించడం జరిగింది. సేమ్ అలానే అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఈ అంశాలు. ఇప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి బిల్లు ఏదైతే ఉందో, ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చును. ఏ సభలో అయినా రీఆర్గనైజేషన్ బిల్ అంటే పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి కంపల్సరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సిందే.
అంటే ఈయన అనుమతితోనే బిల్లు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఈ బిల్లును ఓకేనా, ఈ బిల్లును రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. ఏ మెజారిటీతో? లోక్సభ, రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. ఏ మెజారిటీతో? సాధారణ మెజారిటీతో. ఓకేనా, సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది, అప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలా? రాష్ట్రపతి కంపల్సరీ ఆమోదించాలి. ఎందుకు ఆమోదించాలి? ఆయనే కదా ఆమోదించింది. రాష్ట్రపతి కంపల్సరీ బిల్లును ఆమోదించాలి, ఆయనే కాబట్టి. ఓకేనా, రాష్ట్రపతి గారే కదా, ఆయన అనుమతి తీసుకుని కదా ప్రవేశపెట్టింది, అందుకనే ఆమోదించాలి. ఇన్ కేస్ లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ తిరస్కరించింది, లేదా రాజ్యసభ ఆమోదించింది, లోక్సభ తిరస్కరించింది అంటే ఇప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చా? ఏర్పాటు చేయవచ్చును. 108 ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చును. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక అంటే లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం? రాజ్యాంగ సవరణ బిల్లు గురించి మాట్లాడుకున్నాం. ఏ సవరణ ప్రవేశపెట్టవచ్చు? రాష్ట్రపతి అనుమతి అక్కడ మనకి అవసరం లేదు అని చెప్పుకున్నాం, ఇక్కడేమో అవసరము. అదేవిధంగా సాధారణ మెజార్టీ, అక్కడ సాధారణ మెజార్టీ 2/3 మెజార్టీ, 2/3 వంతు సాధారణ ఎక్కువ రాష్ట్రాలు, అదేవిధంగా కంపల్సరీ ఆమోదించాలి. అదేవిధంగా ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశం అవకాశం లేదనుకున్నాం, ఇక్కడ మాత్రం ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంది. ఇదేంటి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు. ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రీఆర్గనైజేషన్. ఓకే, అది మనకు 3వ ఆర్టికల్. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థకి సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కోరవచ్చు. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో బిల్లు మీద చర్చ జరిగేటప్పుడు ఈ రీఆర్గనైజేషన్ బిల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పంపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించింది. అయినప్పటికీ విభజన ఆగిపోయిందా? ఏం ఆగిపోలేదు. అంటే జస్ట్ తెలుసుకుంటారు తప్ప అంతిమంగా నిర్ణయం తీసుకునేది ఎవరు? అంతిమంగా నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే పార్లమెంట్. మనం చెప్పుకున్నాం కదా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కోరుతారు. కోరిన తర్వాత నిర్ణీత సమయం లోపు ఒక 4 రోజులు టైం ఇస్తారు. ఓకేనా, అది వాళ్ళ ఇష్టము. అది మనకు 3వ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ 4వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు ఆర్టికల్ నెంబర్ 4. ఓకే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మొదటి షెడ్యూల్ ని మరియు 4వ షెడ్యూల్ సవరించాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మొదటి షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్లో సవరించాలి. మొదటి షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్ను సవరించాలి. ఏంటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ మరియు 4th షెడ్యూల్ ని సవరించాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? మొదటి షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? మనం చెప్పుకున్నాం, మొదటి షెడ్యూల్ భూభాగాల గురించి తెలియజేస్తుంది. ఓకే, భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి. 4వ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ వేరు, భాగాలు వేరు, షెడ్యూల్స్ వేరు. భారత రాజ్యాంగము ఇందులో ఆర్టికల్స్ ఉంటాయి, భాగాలు ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇవి షెడ్యూల్స్. మొదటి షెడ్యూల్ గురించి ఏం చెప్పుకున్నాం మనము? మొదటి షెడ్యూల్ భూభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. 4వ షెడ్యూల్ ఏంటి? రాజ్యసభ స్థానాల గురించి. అందుకనే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన నూతన రాష్ట్రాలు ఏర్పడిన మొదటి షెడ్యూల్ 4వ షెడ్యూల్ ని సవరించాలి. ఇది మనకు 4 సెక్షన్లు. మరోసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. 1, 2, 3, 4 ఈ 4 మనకి మొదటి భాగంలో ఉన్నాయి. ఏంటి ఈ 4 అంటే
4 ఏంటి అంటే మనకి 4 సెక్షన్లు ఉన్నాయి, 4 ఆర్టికల్స్ ఉన్నాయి. దేంట్లో మొదటి భాగంలో మొదటిది ఏంటి? ఇండియా ఇస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారతదేశం అనేది రాష్ట్రాల కలయిక. ఓకే. రెండోది ఏంటి? భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది, అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ. మూడోది ఏంటి? భారత్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. నాలుగోది ఏంటి అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు, అదేవిధంగా నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మొదటి షెడ్యూల్ని 4వ షెడ్యూల్ని సవరించాలి. ఈ 4 ఆర్టికల్స్ మనకు చాలా చాలా కీలకం. ఓకేనా? అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అసలు భారతదేశంలో 1950 సిచ్యువేషన్ ఏంటి? 1950లో సిచ్యువేషన్ ఏంటి? 1950 జనవరి 20 కదా రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే ఇప్పుడున్నట్టు ఏం లేదు. అప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి రాష్ట్రాలు అనేవి ఉండేవి. ఏంటి అంటే అవి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఇలా ఉండేది. ఇందులో మనం చూసుకుంటే గతంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఉండేవి. ఇందులో శాసనసభలు లేని స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఈ పార్ట్ సిలో స్వదేశీ సంస్థానాలు మరియు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉండేవి. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉండేవి. పార్ట్ డిలో అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి. ఓకేనా? అండమాన్ నికోబార్ దీవులు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. 1950లో పార్ట్ ఏ బ్రిటిష్ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, పార్ట్ బిలో స్వదేశీ సంస్థానాలు, పార్ట్ సిలో స్వదేశీ మరియు చీఫ్ కమిషనర్ ప్రాంతాలు, పార్ట్ డిలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అసలు ఇలాంటి ఈ సిస్టమ్ వద్దు, ఈ సిస్టమ్ని ఫస్ట్ క్యాన్సిల్ చేసి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమని చెప్పింది ఏంటి అంటే ఫజిల్ అలీ కమిషన్. అంటే దీనికన్నా ముందు మనకి ఎస్కే తార్ కమిటీ ఉంటుంది, జేవిపి కమిటీ ఉంటుంది. ఓకేనా? జేవిపి కమిటీ, ఎస్కే తార్ కమిటీ, ఇప్పుడు ఫజిల్ అలీ కమిషన్. మీకు అర్థం కావడానికి ఇక్కడ వెంటనే చెప్తున్నాను అనమాట. ఈ ఫజిల్ అలీ కమిషన్ 1953లో ఏర్పాటు చేస్తారు. ఈ ఫజిల్ అలీ కమిషన్. ఓకే. ఈ ఫజిల్ అలీ కమిషన్ ఏం చెప్తుంది? అసలు ఈ సిస్టమ్ రాంగ్, ఈ సిస్టమ్ వద్దు అని చెప్పేసి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయండి. భారతదేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమని చెప్తుంది. ఎవరు? ఫజిల్ అలీ కమిషన్. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమని చెప్తుంది. అయితే భారతదేశంలో 1956లో ఈ సిస్టమ్ రాంగ్, ఈ సిస్టమ్ వద్దని చెప్పింది. ఎవరు? ఫజిల్ అలీ కమిషన్. ఫజిల్ అలీ కమిషన్ వద్దని చెప్పిన తర్వాత పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనే వ్యవస్థను రద్దు చేసి భారతదేశంలో 1956 నాటికి, ఎప్పుడంట 1956 నాటికి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఫజిల్ అలీ కమిషన్ ఏమని చెప్పింది? 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు చెప్పింది. ఓకేనా? అయితే భారత ప్రభుత్వం 1956లో మొత్తం మీద 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. ఏంటి ఆ 14 అంటే
ఓకేనా? చూడండి ఏంటి ఫజ్రలీ కమిషన్. దానికన్నా ముందు 1950లో భారతదేశంలో రాష్ట్రాలు ఎలా ఉండేది సిస్టమ్ అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఉండేది. ఈ సిస్టమ్ వద్దు అని చెప్పేసి ఫజ్రలీ కమిషన్ భారతదేశంలో 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమని చెప్తే భారత ప్రభుత్వము 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తే చూసుకోవాలి. ఫజ్రలీ కమిషన్ ఎన్నేం చెప్పింది అంటే 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. అదే మనకు ఈ భారత ప్రభుత్వం 1950లో ఎన్ని ఏర్పాటు చేసింది? 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటవి అంటే అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మద్రాస్, కేరళ, మైసూర్, బొంబాయి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఈ 14 రాష్ట్రాలు. అదేవిధంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ 1956లో రాష్ట్రం కాదు, ప్రజెంట్ రాష్ట్రం, అప్పుడు కేంద్రపాలిత ప్రాంతం. అమెనీ, మినికాయ్, లాక్షద్వీపులు, ప్రజెంట్ లక్షద్వీపులు ఉన్నాయి కదా, అదే. త్రిపుర, మణిపూర్ కూడా ఫస్ట్ లో కేంద్రపాలిత ప్రాంతాలు. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు. చూడండి 1956లో సిచ్యువేషన్ ఎలా ఉంది. 1956లో మొత్తం 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటవి? అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మద్రాస్, కేరళ, మైసూర్, బొంబాయి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఈ 14 రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అమెనీ, మినికాయ్, లాక్షద్వీపులు, త్రిపుర, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులు. 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి. ఓకేనా? ఇలా ఉండేదన్నమాట సిస్టమ్. ఆ తర్వాత నూతన రాష్ట్రాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, తార్ కమిషన్, అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే జేవీపీ కమిటీ, ఆ సభ్యులు, ఆ ప్రాంతీయ మండలాలు అంటే ఏంటి, వీటి తర్వాత వచ్చిన రాష్ట్రాలు ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.